అమ్మాయి ప్రేమ పార్ట్ 22. అలా సాయంత్రం అందరూ పని పూర్తి చేసి ఇంటికి చేరుకున్నారు. సరియు వాళ్ళు అందరూ లాన్లో కూర్చొని మాట్లాడుకుంటున్నారు. అభి, కిరణ్, హర్షి కూడా వచ్చి కూర్చుంటారు. విరాట్, అభి, రేపు మార్నింగ్ 7కి స్టార్ట్ అవుదాం ఇక్కడి నుండి. అభి, అలాగే విరాట్. నేను కిరణ్ వస్తాం. మీరు? విరాట్, నేను అర్జున్ నాన్న వాళ్ళు వస్తారు. అభి, ఓకే. రిషి, అన్నయ్య ప్లీజ్ నేను వస్తాను. హరి మళ్ళీ మొదలుపెట్టాడు వీడు. రిషి, నువ్వు ఆపు ఇంకా. "ఆ, అన్నయ్య ప్లీజ్ నేను వస్తాను." అర్జున్, సరే అన్నయ్య, వాడంతా గొడవ చేస్తున్నాడుగా, మీ ఇద్దరు వెళ్ళండి, నేను మీటింగ్ చూసుకుంటాను. రిషి, వావ్ అన్నయ్య, నువ్వు నా బంగారం రా. విరాట్, చాలే తగ్గు ఇంకా, రేపు వెళ్దాం. వైషు, ఎట్లా అయితేనే సాధించావురా. రిషి, హిహి, థ్యాంక్ యూ. వైషు, ముందు ఆ నవ్వాపు, చూడలేకపోతున్నాను. రిషి, మా అమ్మ అని మూతి తిప్పుతాడు. కిరణ్, అయ్య బాబోయ్, ఏంటా మూతి తిప్పడం అమ్మాయిలాగా. రిషి, అమ్మాయిలు మాత్రమే ఎందుకు మూతి తిప్పాలి, మనకి ఉందిగా మూతి, మనం కూడా తిప్పొచ్చు. అందరూ ఆ మాటలకి నవ్వుతారు. అందరూ కొంచెం సేపు మాట్లాడుకొని వెళ్ళిపోతారు. సరియు వాళ్ళు డిన్నర్ చేసేసి పడుకుంటారు. సరియు తన రూమ్ డోర్ లాక్ చేసుకొని అలానే డోర్కి ఆనుకొని కూర్చుంటుంది. టేబుల్పై ఉన్న మహేష్ ఫోటో తీసుకొని వడిలో పెట్టుకొని వెక్కి వెక్కి ఏడుస్తుంది. ఎందుకు ప్రిన్స్, ఎందుకు ఇలా జరుగుతుంది, నాకు చావెందుకు రావట్లేదు, నాకు నువ్వు కావాలరా. నీ ప్లేస్లో వేరే వాళ్ళని నేను ఊహించుకోలేను మహి. నేను ఏం చేస్తున్నానో నాకే అర్థం కావట్లేదు. నన్ను నీతో పాటు తీసుకుపోవచ్చు కదా, ఎందుకు నన్ను ఒంటరిని చేశావు మహి, ఎందుకు అని బాధపడుతూ ఉంటుంది. అప్పుడు తనకి ఎదురుగా మహేష్ కనిపిస్తాడు. సరియు లేచి తనని హగ్ చేసుకొని ఏడుస్తూ ఉంటుంది. మహేష్ సర్యుని దగ్గరకు తీసుకొని, ఏంజెల్, ఎందుకు ఏడుస్తున్నావు, నేను చెప్పాను కదా నీ కళ్ళల్లో నీళ్లు చూడకూడదు అని, నా మాట వినట్లేదు నువ్వు, అసలు బాగా అల్లరి ఎక్కువయింది. సర్యు, లేదు, నేను ఏడవను, నువ్వు చెప్పినట్టే వింటాను. మహేష్, ఏంజెల్, నా జీవితం అక్కడితో ముగిసిపోయింది. అది గతం. ఇంకా నువ్వు నీ జీవితం పూర్తిగా అనుభవించాలి. సంతోషంగా పిల్లాపాపలతో ఆనందంగా ఉండాలి. అంతేకాని ఇలా ఏడుస్తూ ఉండకూడదు. సరియు మౌనంగా ఉంటుంది. మహేష్, నువ్వు పెళ్లి చేసుకోవాలి ఏంజెల్. అభి చాలా మంచివాడు, నిన్ను ప్రాణంగా ప్రేమిస్తున్నాడు. ఇంకా చెప్పాలంటే నాకంటే బాగా నిన్ను చూసుకుంటాడు. చూడు సరియు, నువ్వు పెళ్లి చేసుకొని ఆనందంగా ఉంటే నేను మళ్ళీ నీకు కొడుకుగా పుట్టి నీ ప్రేమను పొందుతాను. నాకు తల్లిగా నువ్వు మారాలి అంటే నువ్వు ఈ పెళ్లి చేసుకొని సంతోషంగా ఉండాలి. లేదంటే నా ఆత్మకు శాంతి చేకూరదు. నా మాట వింటావు కదూ అని మాయమవుతాడు. సరియు కళ్ళనీళ్లతో అలానే నుంచొని చూస్తూ ఉంటుంది. ఇంతలో తన భుజం మీద ఎవరో చేయి వేస్తారు. సరియు వెనక్కి తిరిగి చూసేసరికి అభి నుంచొని ఉంటాడు. సరియు అభిని గట్టిగా హగ్ చేసుకొని ఏడుస్తుంది. అభికి ఏమర్థం కాదు. ఏడుస్తున్న సరియు అలానే పట్టుకుంటాడు. అభి, ఏంజెల్ ఇటు చూడు మా ఒకసారి అని సరియు మోహన్ని చేతిలోకి తీసుకున్నాడు. ఏమైంది ఏంజెల్, ఎందుకు ఇంతగా బాధపడుతున్నావు, ఈ పెళ్ళి నీకు ఇష్టం లేదు అని తెలుసు, కానీ ఇలా బాధపడుతూ పెళ్లి చేసుకోవడం ఎందుకు చెప్పు, ఈ పెళ్ళి ఆపేద్దామా. సరియు కళ్ళు తుడుచుకొని అభికి దూరంగా జరిగి, అలాంటిదేం లేదభి, మహేష్ గుర్తుకొచ్చి ఇలా అంతే, ఇంకేం లేదు. అవును, నువ్వు ఈ టైంలో ఇక్కడికి ఎందుకు వచ్చావు. అభి, అది నేను పడుకున్నాను, కానీ సడన్గా మనసంతా ఏదో కలవరంగా ఉంది, ఏం అర్థం కాక అలానే కళ్ళు మూసుకొని పడుకోవడానికి ట్రై చేస్తుంటే నీ ఫేస్ కలల్లోకి వచ్చింది. వెంటనే ఇక్కడికి వచ్చి చూస్తే నువ్వు ఏడుస్తూ ఉన్నావు. సరియు అభి వంక అలానే చూస్తుంది. ఈ అభి ఏంటి అని కళ్ళతోనే సైగ చేస్తాడు. సరియు ఏం లేదు అని తల ఊపి సైలెంట్గా ఉంటుంది. అభి, సరే ఏంజెల్, నువ్వు పడుకో, నేను ఇక్కడే ఉంటాను అంటాడు. సరియు, పర్లేదు మీరు వెళ్ళండి, నేను పడుకుంటాను. అభి, లేదు, గప్చుప్గా పడుకో, నేను తర్వాత వెళ్తాను అని సరియుని మంచంపై పడుకోబెట్టి బ్లాంకెట్ కప్పుతాడు. సరియు అభిని చూస్తూ అలానే మహేష్ మాటలు నెమరు వేసుకుంటూ పడుకుంటుంది. సరియు పడుకుంది అని కన్ఫర్మ్ చేసుకొని అభి తన ఇంటికి వెళ్ళిపోతాడు. మన సూర్య గారి ఎంట్రీతో అందరూ నిద్ర లేచి రెడీ అవుతారు. అప్పటికే శంకర్, జై, రవి,
సూర్య వచ్చేసి ఉంటారు. తర్వాత అందరూ టిఫిన్ చేసి బయలుదేరతారు. సరియు వాళ్ళు టిఫిన్కి వెళ్తారు. అభి, కిరణ్, విరాట్, రిషి ఒక కారులో, శంకర్, జై, సూర్య, రవి ఒక కారులో వాళ్ళని ఫాలో అవుతారు. 1 గంటలో వాళ్ళు అభి వాళ్ళ ఊరికి రీచ్ అవుతారు. శంకర్ వాళ్ళు వెంకట్ వాళ్ళకి ఫోన్ చేసి చెప్పడంతో రఘుపతి గారు వెంకట్ వచ్చి ఊరి బయట వెయిట్ చేస్తూ ఉంటారు. శంకర్ వాళ్ళు వారిని కూడా కలుపుకొని శివయ్య గారి ఇంటికి వెళ్ళారు. శివయ్య ఇంట్లో వచ్చిన వారిని కర్ణ మర్యాదపూర్వకంగా ఇంట్లోకి తీసుకొని వెళ్తాడు. అందరినీ సోఫాలో కూర్చోపెట్టి మౌనికని పిలుస్తాడు. కర్ణ మౌనికని పరిచయం చేస్తాడు. క్షమించాలి నాన్నగారు, అమ్మ గుడి దగ్గరకు వెళ్ళారు, ఇప్పుడే వచ్చేస్తారు. శంకర్ దాందేముంది బాబు, మేము వెయిట్ చేస్తాంలే. కర్ణ అభి, నేను వెళ్ళి అమ్మ వాళ్ళని తీసుకొని వస్తాను. అభి అలాగే అన్నయ్య. కర్ణ మౌనిక, ఏం కావాలో చూడు, నేను ఇప్పుడే వస్తాను. మౌనిక అలాగేనండి. అభికి ఏదో కాల్ వస్తే మాట్లాడటానికి బయటికి వెళ్తాడు. మౌనిక ఆద్య నీ చేతిలో ఎత్తుకొని వారికి టీ, స్వీట్స్ ఇస్తుంది. రిషి అది గమనించి మౌనిక దగ్గరకు వెళ్తాడు. రిషి అక్క పాపని ఇటివ్వు, నేను ఎత్తుకుంటాను. మౌనిక అయ్యో మీకెందుకు శ్రమ, పర్లేదు నా దగ్గర ఉంటుందిలే. రిషి శ్రమ ఏముంది, నాకు బోర్ కొడుతుంది, కొంచెం సేపు ఆడుకుంటాను అని ఆద్యాని మౌనిక దగ్గర నుండి తీసుకొని వెళ్ళి సోఫాలో కూర్చొని పాపతో మాటలు చెప్తూ ఉంటే తను కొడుతూ ఉంటుంది. మిగిలిన వాళ్ళందరూ వాళ్ళని చూసి నవ్వుతూ ఉంటారు. శంకర్ కిరణ్ని పిలిచి ఏదో పని చెప్పి పంపిస్తారు. అభి కాల్ మాట్లాడి లోపలికి వస్తాడు. అభి ఏంటి మీ అందరూ ఎందుకు నవ్వుతున్నారు? విరాట్ పాపం ఆ పాప రిషిని జోకర్ అనుకుంటుందేమో, తెగ నవ్వుతుంది. తనని చూసి మేం నవ్వుతున్నాం. అభి అరే రిషి, తను నీతో చాలా చక్కగా ఆడుకుంటుంది. మౌనిక అవునభి, త్వరగా అలవాటైపోయింది తన దగ్గర, అదే వేరే వాళ్ళైతే టాప్ లేచేలా ఏడుపు మొదలు పెట్టేస్తుంది. శంకర్ మా రిషికి పిల్లలంటే చాలా ఇష్టం, వాళ్ళు కూడా వాడి దగ్గర త్వరగా అలవాటవుతారు. అభి వదిన విరాట్ నీకు అన్నయ్య అవుతాడు, రిషి తమ్ముడవుతాడు. రిషి హహ అవును, నాకు అక్క తెలుసా, నాకు ఇప్పటిదాకా ఒక్క అక్క కూడా లేదు, నువ్వే ఫస్ట్. రిషి అలా మాట్లాడుతుంటే మౌనికకు చాలా సంతోషంగా ఉంది. ప్రతిసారి తను అక్క అంటుంటే మౌనికకి చాలా నచ్చింది. కర్ణ శివయ్య వాళ్ళని తీసుకొని వస్తాడు. శివయ్య రావడంతోనే రఘుపతి గారి దగ్గరకు వెళ్ళి పెద్దయ్య మీరేంటి ఇలా, ఒక కబురు పంపితే నేనే వచ్చేవాణ్ణి కదా. మల్లేశ్వరి బాగున్నారా పెద్దయ్య, మిగతా అందరికీ ఏమర్థం కాదు. శంకర్ మావయ్య వీరు మీకు తెలుసా? రఘుపతి తెలుసు అల్లుడు గారు, మనకి బాగా కావాల్సిన వాళ్ళు. శివయ్య పెద్దయ్య వీళ్ళు అవి నాన్న, వాళ్ళు సరియు వాళ్ళ పెదనాన్నలు. అను నాన్న, ఇంకా వీళ్ళు తన అన్నయ్యలు. ఈయన రఘుపతి గారు, సరియు తాతగారు, ఇంకా ఇతను వెంకట్ గారు, సరియు మేనమామ. రఘుపతి ఇంకా అర్థమైందిగా శివయ్య, పిల్లనివ్వడానికి వచ్చాము. శివయ్య పిల్లలు ఇష్టపడ్డారని ఒప్పుకున్నాను, అలాంటిది మీ ఇంటమ్మాయి అయితే మాకు ఇంకా ఏం అభ్యంతరం ఉంటుంది పెద్దయ్య, ఇది మా అదృష్టమని అనుకుంటున్నాం. రఘుపతి నువ్వేమంటావమ్మా? మల్లేశ్వరి ఆయన మాటే నా మాట పెద్దయ్య. రఘుపతి శంకర్ మీరు ఏమన్నా మాట్లాడాలి అంటే చెప్పండి. శంకర్ చూడండి శివయ్య గారు, సరియు మా తమ్ముడి కూతురు, ఆయన కానీ మా అందరికీ ప్రాణం కంటే ఎక్కువ. తనని మా తల్లిలా మేము భావిస్తాము, అలానే మా పిల్లలకి కూడా సరియు అంటే ప్రాణం, ఎప్పుడు కలిసే ఉంటారు. ఇంకా అమ్మాయి గురించి చెప్పాలంటే మా అమ్మాయి సకల గుణ సంపన్నురాలు, ఇలా చెప్పడానికి మేము ఎంతో గర్వపడతాము. మాకు మీ అబ్బాయి బాగా నచ్చాడు, అలానే మీ కుటుంబం అంతా కూడా నచ్చింది, మాకు ఈ పెళ్ళికి అభ్యంతరం ఏం లేదు. మీరేమంటారు? శివయ్య ఇందులో అనడానికి ఏముంది, మా అబ్బాయి మీ గురించి అమ్మాయి గురించి చాలా చెప్పాడు, ఇప్పుడు మిమ్మల్ని చూస్తుంటే వాడు చెప్పింది తక్కువ అనిపిస్తుంది. మీ అందరూ ఒకే మాట మీద ఉండడం, ఇన్ని సంవత్సరాల నుండి ఉమ్మడిగా ఉంటున్నారు అంటే అది చాలా మంచి విషయం. ఇలాంటి కుటుంబం నుండి అమ్మాయిని చేసుకోవడం మాకు చాలా సంతోషంగా ఉంది. రఘుపతి మంచిది, ఇంకా ముహూర్తాలు పెట్టుకోవడం గురించి మీరు అమ్మాయిని చూడడానికి వచ్చినప్పుడు మాట్లాడుకుందాం. శివయ్య అలానే పెద్దయ్య, అమ్మాయిని చూడడానికి రేపైతే బాగుంటుంది అని పంతులు గారు చెప్పారు.
ఇందాక మౌనిక నిజమే, నాకు ఇవాళ చాలా హ్యాపీగా ఉంది. విరాట్ కానీ రిషి కానీ ఎంత బాగా మాట్లాడారు. వాళ్ళు ఆద్యతో ఆడుకోవడం, ఇంకా పెద్దవాళ్ళు కూడా నన్ను దగ్గరికి తీసుకొని వాళ్ళ కూతురితో సమానం అని చెప్పడం నాకు చాలా ఆనందంగా ఉంది. నిజం చెప్పాలంటే నా గురించి కూడా ఆలోచించడానికి నా వాళ్ళు ఉన్నారనిపించింది వాళ్ళని చూస్తే. కర్ణ, నీ ఫేస్లో కనిపిస్తుంది ఈ ఆనందం. మౌనిక ఫోన్ చూపించి ఇదిగోండి మెసేజ్ కూడా చేశాడు. నా నెంబర్ తీసుకొని వాళ్ళ గ్రూప్లో యాడ్ చేశారు. వాళ్ళు 6 అబ్బాయిలు, ఒక అమ్మాయి, తనే సరియు, మన అభికి కాబోయే భార్య. ఇంకొక అమ్మాయి వాళ్ళ పెద్దమ్మ కూతురు శ్రావణి. ఇంతమంది ఉన్నారు గ్రూప్లో. చూడండి, రిషి మన ఆద్య ఫొటోస్ పెట్టాడు, ఎంత చక్కగా ఉన్నాయో. అందరూ నాకు హాయ్ అని మెసేజ్ చేశారు అని సంతోషంగా వాళ్ళతో చాట్ చేస్తుంది. కర్ణకి మౌనికను అలా చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. ఇన్ని రోజులు లేని ఆనందం ఏదో తన కళ్ళల్లో కనిపిస్తుంటే. సరియు ఇంట్లో విరాట్ వాళ్ళు రీచ్ అయిపోతారు. విరాట్ చెప్పడంతో అందరూ ఇంటికి వచ్చేస్తారు. సింధు వాళ్ళు కూడా వచ్చి ఉంటారు ఫామ్ హౌస్లో. అభి, కిరణ్ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు. సరియు వాళ్ళు అందరూ హాల్లో కూర్చుంటారు. శంకర్, వాళ్ళ ఇల్లు, మనుషులు, వాతావరణం అంతా బాగుంది, మాకు చాలా నచ్చింది. రవి, అవునన్నయ్య, ఇంట్లో అందరూ కూడా చక్కగా మాట్లాడుతున్నారు. రిషి, సరియు అక్క అయితే సూపర్, లడ్డూ చేసింది తెలుసా, ఎంత బాగుందో. విరాట్, వీడికి అక్కడ తిండి బాగా నచ్చింది. రిషి, ఇంకొక స్పెషల్ అట్రాక్షన్ తెలుసా, ఆద్య బుడ్డది భలే క్యూట్గా ఉంది. జై, అవును పాప చాలా ముద్దుగా ఉంది. శంకర్, వాళ్ళు రేపు అమ్మాయిని చూడడానికి వస్తున్నారు, ఏర్పాట్లు చూడండి. సింధు, అలాగేనండి. అందరూ ఏర్పాట్లు చేస్తూ మాట్లాడుతూ అలా సమయం గడిచిపోతుంది. అలా రాత్రందరూ పడుకుంటారు. సర్యుకి ఎందుకో భయంగా ఉంటుంది. అప్పుడే అభి సర్యు రూమ్కి వస్తాడు. సరియు అభి దగ్గరకు వెళ్ళి తనని గట్టిగా హగ్ చేసుకుంటుంది. అభి, ఏమైంది ఏంజెల్? సరియు, తెలీదు, నాకు చాలా భయంగా ఉంది. అభి, భయం ఎందుకురా, నేనున్నాను కదా. సరియు, అభి, నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళావు కదూ. అభి, నిన్ను వదిలిపెట్టను అంటే అది నా ఊపిరి. సరియు ఆ అభి నోటికి చెయ్యట్టు పెడుతుంది. సరియు, వద్దు అభి, అలా అనొద్దు ప్లీజ్. అభి, నువ్వు నా ప్రాణం రా, నిన్ను వదిలి నేను ఉండలేను. సరియు, ప్రామిస్. అభి సరియు కళల్లో చూస్తూ తన పెదవులో అందుకుంటాడు. అలా ఎంత సమయం ఉన్నారో వాళ్ళకే తెలీదు. తర్వాత అభి వదిలి సరియుకి దూరం జరుగుతాడు. సరియు అభి దగ్గరకు వెళ్ళి తన మునివేళ్లపై నిలబడి అభి పెదవులను తన పెదవులతో జత చేస్తుంది. నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూద్దాం.